ఏమ్మా ఎట్లున్నారంతా బాగున్నారా? ఏం పనులకు పోలే? మీకు మొగోళ్ళు రాలేదా ఇంకా? ఏడ పెట్టించుకున్నావు? నీకే స్థలం? ఈరోజు ఈడు ఉంటావు, రేపు ఇంకో దగ్గర పోయి ఉంటావు. ఇంట్లో చెప్తా ఉంటలే ఈ ఊర్లోనే 10 చోట్ల ఉంటావు నువ్వు. ఈ పిల్లలంతా బడికి పోతున్నారు లేదా? బడికి పోతున్నారు మీరంతా. ఏ బడికి పోతావు నువ్వు చెప్పు నాకు అంతా. నువ్వే ఇంతున్నావు, మళ్ళీ వాడిని ఎత్తుకోనున్నావు. జాగ్రత్త కింద వేసేవు వాడిని. హలో, బడికి పోతావా? ఏ బడికి పోతున్నావు? ఆ బడి అంటే తెలీదా? బడి పేరు ఏదో ఒకటి ఉండింటుంది కదా బడి పేరు. అట్లా చెప్పకూడదు. బడి పేరు చెప్పు. మాట్లాడకపోతే బడికి పంపిద్దాం. ఎందుకు పంపించాలా? మీ దగ్గర పెట్టుకోండి, పని చేపిద్దాం. పడిందా నిన్న వీళ్ళకి? తల్లికి వందనం పడినాయా? పడినాయా లేదా? పడినాయమ్మా, అందరికి పడినాయా? ఎవరికన్నా పడలేదు ఇంకా? ఏమ్మా ఎట్లున్నారు? అందరు బాగున్నారా? ఎట్లుంది ఇడంతా మీకు? బాగుంది అంతా? బడికి పోతున్నావా లేదా? నువ్వు పోతున్నావా? నువ్వు ఏం పని చేస్తున్నావు? మళ్ళా ఇంటికి పోతావు. ఇట్రా, ఏం సంపాదిస్తావు మామూలుగా? దా, ఖాళీగా ఉండకపోతే చాలు. ఏం సంపాదిస్తావు చెప్పు. ఖచ్చితంగా వస్తుందా? డైలీ ఏదో పని ఉంటుందా? లేదా వాళ్ళు పిలిచిన రోజే పోతావా? రోజు పోతావు. ఎవరు నీకు మాస్టరు? నువ్వెప్పుడు అయ్యేది? మేస్త్రివి పెట్టుకో, అదే కావాలని. ఏమ్మా అంత బాగున్నారు కదా? ఎట్లుందిడా? కూర్చో. ఎట్లుంది ఇడ గేర్లు అంతా మీకు? ఏం ఇబ్బందులు ఏం లేవు కదా? అంతా బాగుంది కదా? ఏమ్మా బాగున్నావా? బాగున్నారమంతా? ఇల్లు కడుతున్నారు, దీన్ని ఎంత పడగొట్టా? ఎట్లున్నావా? బాగున్నావా? ఉన్నాడా? ఏమా ఎట్లున్నావు? బాగున్నావా? ఎడి లేడా ఇంట్లో? యాడికి పోయినాడు? ఏమ్మా బాగున్నావా? ఈడుండే కదా మనకి సందు అప్పుడు. ఇంట్లో నుంచా? ఏందమ్మా చెప్పు. అవును చెప్పు. ఏమి ఎందుకు రావట్లేదు వాళ్ళకి? కన్ను పడడం లేదు. అవును, ఇప్పుడు ఆఫీస్ లో వాళ్ళు పెట్టి చేయొచ్చు కదా? చేసినా కూడా ఆమె తీసుకోవడం అట్లా కాదు. సచివాలయం సిబ్బంది పెట్టచ్చు కదా? పెట్టకూడదా? అవును, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎవరు సచివాలయంలో ఎవరు ఉంటారో, సెక్రటరీ, పంచాయతీలో వాళ్ళు పెట్టి చేయలేరా? బయోమెట్రిక్ ఉండాల్సిందేదన్నా? వేరే ఆప్షన్ ఏం లేదు ఇంకా. ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే, పెన్షన్ తీసుకునేటప్పుడు వాళ్ళ తంబేస్తే వాళ్ళ మొబైల్కు దీంట్లో ఈ మిషన్లో కానీ మీ డబ్బులు మీకు వచ్చినాయి అనేది వస్తుంది, వాయిస్ కానీ. అది సరే, తంబే పడకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వేరే ఆప్షన్ ఏం లేదా ఇంకా వాళ్ళకి? అది సాల్వ్ అయితే కానీ ఇది సాల్వ్ అవుతుంది అంటాడు. సరే చూడండి, ప్రయత్నం చేయండి, చూద్దామ్మా ఏం చేయొచ్చు. ఆడిపోయినావు? అది పడట్లేదంట కదా వేలు ముద్రలు. వారిని ఎట్లా ఒకటి చూడండి. నా చేతిలో ఉంటే నేను సంతకం పెట్టిండు. ఏంటంట? చూద్దాం. తల్లికి వందనము ఎలిజిబుల్ ఉంది. ఎందుకు ఎలిజిబుల్ ఉంటే? ఎలిజిబుల్ ఉంటే లిస్ట్ లో పేరు ఉంటుంది. అవునమ్మా, దానికి ఏదో ఉండింటుంది. నీ కరెంట్ బిల్ రావడమో, ఏదన్నా ఇల్లు ఉండడమో మీ పేరు పైన, బండి ఉండడమో మీ పేరు పైన. కరెంట్ బిల్ ఎంత వస్తుంది నీకు? 200 యూనిట్లు. అంతేనా? దాని కూడా రావట్లేదా? 26వ తేదీ వరకు మీకు టైం ఉంది. సచివాలయం పోయి చెక్ చేయించుకో ఎందుకు రాలేదో. 26 దాటిందంటే ఇంకా రాదు. సో ఇంకా 2 రోజులు ఉంది. పో. ఇప్పుడు గ్రీవెన్స్ అప్లికేషన్ తీసుకుంటారు కదా సచివాలయంలో సార్లు, చూడు అసలు వీళ్ళు అప్లై చేసినారా? వీళ్ళు ఒకసారి చెక్ చేయి. ఏం పేరు? ఇంటి పేరు నీలమాదిత్య. చూడమ్మా, చెక్ చేయి. ఎందుకు? అంటే సార్ లింక్ పెట్టిన దాంట్లో చెక్ చేసినాను, ఎలిజిబుల్ అనే వచ్చింది. అయితే లిస్టులో నేమ్ యాక్టివ్ అని ఉందా? దాంట్లో లేదా? సార్ ఎలిజిబుల్.
పెన్షన్ వస్తుందా ఈ పాపకి? ఎందుకు రావట్లేదు? పెట్టుకొని వచ్చింది. ఎందుకు రావట్లేదు? మన కలెక్టర్ స్పందన ఉన్నప్పుడు అవును తీసుకొని వచ్చింది. చూసినా నేను కరెక్ట్ ఆ రోజు. తంబుపల్లి ఏం కలెక్టర్ కంప్లైంట్ చేస్తే ఏం చెప్పినారు ఆ రోజు? పాపకు అప్డేట్ లేని వల్ల రానికి కష్టం అని రానికి కష్టం అట్లా నింటాడు. ఎందుకని నింటాడు? కరెక్టే. ఇప్పుడు కన్ను ఏదో పెడతారు కదా. మేడం ఏమ్మా క్యా కర్ సక్తే అమ్మా ఇంకో? सर क्या नहीं सर, बच्ची का ना फिंगर्स लेता है ना आई लेता है। सदरम रखाना का तो आधार अपडेट होना सर। वो आधार अपडेट को गए तो बच्ची हम पैनिक हो जाती है। वो हमें रिक्वेस्ट कर को फोटो लेने के पैनिक होता है। जगह पैनिक हो जाती है। वो रिक्वेस्ट रखे तो आधार सेंटर से पोस्टमैन को भी भेजे थे सर। यहाँ भी नहीं सपोर्ट करिए बच्ची, वो मेन प्रॉब्लम की वजह से नहीं होता। सदरम होना आगे तो बोलते तो कंपलसरी आधार अपडेट होना सर। అవును పని చేద్దాం. ఇంకా సెకండ్ పట్టుకుంటే గట్టిగా చేసినారు. తీసుకోవాలి. అందరం గట్టిగా పట్టుకొని ఒక ఇద్దరు ముగ్గురు. అవి కూడా पैनिक అయిపోతుంది సార్, బాగా पैनिक అయిపోతుంది సార్। డిఆర్డిఓ కూడా పంపించాను సార్ రిపోర్ట్. అంటే ఈ కెమెరాకి చూడట్లేదా? కెమెరాకి చూడదు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే पैनिक అయిపోతుంది సార్. అవును ఎవ్వరు లేకున్నట్టు వాళ్ళ అమ్మ ఆ పాప లేదు సార్, అదే ఆ రీజన్ వల్ల పెట్టలేదు. ఏమైనా పోయినది కలెక్టర్ ఆఫీస్ పోయినది. డిఆర్డిఓ పోయి అన్ని చేస్తారు. మళ్ళీ ఆయన ముందరే ఆయన ముందరే సార్ కమిషనర్ సార్ స్పెషల్ రిక్వెస్ట్ డిఆర్డిఓ పెట్టినారు సార్. అది ఇంకా రెస్పాండ్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఏం రెస్పాండ్ వచ్చినా పెట్టాలని చూస్తున్నాను సార్. కలెక్టర్ సార్తో కూడా పోయి ఓ చేసుకోవచ్చు. పని చేయండి, నాకు కూడా ఒకసారి గుర్తు చేయి. ఇంటికి పోయినాక నేను కూడా ఫోన్ చేసి మాట్లాడతా. ఎవరు దీనికి మనకి చేయగలుగుతారు చెప్తే నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడతా. ఫోన్ చేసి అవును వీళ్ళే వీళ్ళదేనా? ఓకే ఓకే ఓకే. నాకు ఫోన్ చేసింటమ్మా నేను. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ మీ దగ్గర డ్రైవర్ అంటే ఆటోలో పెట్టి అనంతపురం పంపించాం మళ్ళీ. సరే నాకు మళ్ళీ గుర్తు చేయి. ఏదైనా ఆఫీసర్తో మాట్లాడాలంటే నాకు చెప్పండి అమ్మా. ఆఫీసర్ పర్టికులర్ పేరు ఇస్తే నేను మాట్లాడరా అన్నీ ఒకసారి కనుక్కొని ఒకసారి విజయ్ ఎవరికి చెప్పాలనేది మేడం సార్ సార్తో కనుక్కొని అన్నీ కనుక్కొని एक बार मेरे पास इनको दे दो, ये दे देंगे मेरे को. ఎట్లున్నావు? బాగున్నావా? ఆయమ్మా బాగున్నావా? ఏరా బాగున్నావా? ఏరా ఏం చేస్తున్నావు ఇప్పుడు? చదువుకుంటున్నావు? స్టార్ట్ అయిందా? ఎట్లుంది కాలేజ్ గిలేజ్ అంతా? అంతా బాగుందా? పోతున్నావా లేదా అసలు కాలేజ్కి? 26 ఇంకా ఓపెన్ కాల. ఎంజాయ్ చేస్తా అప్పుడు దాకా. ఏం చేస్తున్నావు మళ్ళీ రోజంతా? ఫ్రెండ్స్ ఉన్నారా దండికి మంది? ఏ వద్దనుకున్నావా? పెట్టుకోరా రే దండికి మంది ఫ్రెండ్స్ని. బాయ్ బాయ్ అమ్మా. ఏమ్మా బాగున్నావా? ఎట్లుందమ్మా గేర్లో అంతా? అంత బాగుంది కదా? అవును పోయినసారి ఎవరికో బాగాలేకోకుండా ఇక్కడ మీ ఆయనకు కదా ఎట్లా కాలం చేసినాడు. ఎప్పుడమ్మా? ఎప్పుడైంది? సంవత్సరం అవుతుంది. పింఛన్ పెట్టాలి. అదే నెక్స్ట్ మంత్ ఆయనకు వచ్చేదా పెన్షన్? లేదు ఎక్స్ మిలిటరీ ఉన్నాడు. అవును కరెక్ట్. ఆడ కూర్చునేటోడు చైర్ వేసుకొని మనం వచ్చినప్పుడు ఉన్నాడు. ఏం బాగానే ఉన్నాడు కదా ఆ రోజు. డయాలసిస్ జరుగుతాండ. రైట్ పోయిస్తామ్మా.